ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవాను అన్ని వేళలా కీర్తిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదవులపై ఉంటుంది. యెహోవాలో నా ఆత్మ అతిశయిస్తుంది. దీనదశలో ఉన్నవారు దీనిని విని సంతోషిస్తారు. నాతో కలిసి యెహోవాకు మహత్తు ఆరోపించండి. ఏకస్వరంతో ఆయన పేరును కీర్తిద్దాం. నేను యెహోవాను సమీపించి ప్రాధేయపడ్డాను. ఆయన జవాబిచ్చి నా భయాలన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు. వారు ఆయన వైపు చూసి ప్రకాశవంతులయ్యారు. వారి ముఖాలు సిగ్గుతో కుంచించుకుపోవు. దీనదశలో ఉన్న నేను మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకించి అన్ని ఇక్కట్లలో నుంచి నన్ను గట్టెక్కించాడు. తన పట్ల భయభక్తులు గల వారి చుట్టూరా యెహోవా దూత ఆవరించి ఉండి వారిని రక్షిస్తాడు. యెహోవా మంచివాడు. ఆయన మంచితనాన్ని రుచిచూసి తెలుసుకో. ఆయనను నమ్మి ఆశ్రయించిన మనిషి ధన్యజీవి. యెహోవాకు చెందిన పవిత్రమైన వారలారా, ఆయన పట్ల భయభక్తులతో ఉండండి. ఆయన పట్ల భయభక్తులున్న వారికి కొరత అంటూ ఏదీ ఉండదు. ఏమీ దొరకక సింహం పిల్లలు ఆకలితో ఉంటాయి. కానీ యెహోవాను వెదికి ప్రాధేయపడేవారికి మంచి వాటికి లోటు ఉండదు. పిల్లలారా, వచ్చి నేను చెప్పేది వినండి. యెహోవా పట్ల భయభక్తులు మీకు నేర్పుతాను. నీవెవరైనా సరే బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచిని చూడటానికి చాలా కాలం బ్రతకాలని కోరితే నీ నాలుక చెడుగు నుంచి కాపాడుకో. నీ పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకో. చెడుగు నుంచి వైదొలగు. మంచినే చేస్తూ ఉండు. శాంతిని వెదుకు. దానిని వేటాడు. యెహోవా దృష్టి న్యాయవంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొర్రలు వింటున్నాయి. యెహోవా ముఖం చెడుగు చేసే వాళ్లకు విరోధంగా ఉంది. వాళ్లను గురించిన జ్ఞాపకం భూమి మీద లేకుండా చేస్తాడాయన. న్యాయవంతులు మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు. వారిని అన్ని ఇక్కట్లలో నుంచి వారిని గట్టెక్కిస్తాడాయన. విరిగిన హృదయులకు యెహోవా దగ్గరలో ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు కలవారిని ఆయన రక్షిస్తాడు. న్యాయవంతులకు ఎన్నో ఆపదలు, కానీ యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని తప్పిస్తాడు. అతని ఎముకలన్నిటికీ కూడా ఆయన వల్ల క్షేమం. వాటిలో ఒక్కటైనా విరగదు. చెడుగు దుర్మార్గులను సంహరిస్తుంది. న్యాయవంతులంటే గిట్టని వాళ్లకు నాశనం తప్పదు. యెహోవా తన దాసులను విడుదల చేస్తాడు. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారిలో ఎవరికీ నాశనం అంటూ ఉండదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.